ACF న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు. రేషన్ షాప్ డీలర్స్ నియామకానికి జరిగిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపిన కొవ్వూరు రెవెన్యూ అడిషనల్ అధికారి రాణి సుష్మిత. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలని పేర్కొన్న రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు. శరీరాన్ని మనస్సును సమన్వయపరుస్తూ చేసే క్రియ యోగా అని పేర్కొన్న ప్రముఖ యోగా మాస్టర్ అల్లూరి కృష్ణారావు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం బాధితులకు ఎల్ఓసీలను పంపిణీ చేశారు. కొవ్వూరు నియోజకవర్గాల్లో 13 మంది బాధితులకు 8,61,627 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. చాగల్లు మండలంలో ముగ్గురికి 3,67,649 రూపాయలు, కొవ్వూరు మండలంలో నలుగురికి 1,68,443, కొవ్వూరు పట్టణంలో ముగ్గురికి 1,60,000, తాడపల్లి మండలంలో ముగ్గురికి 1,65,530 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంటమణి రామకృష్ణ, ముద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, మద్దిపట్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ షాప్ డీలర్స్ నియామకానికి జరిగిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుష్మిత పేర్కొన్నారు. ఆదివారం కొవ్వూరు ఏబిఎన్ కాలేజీలో కొవ్వూరు డివిజన్ పరిధిలో 73 రేషన్ షాప్ డీలర్స్ నియామకానికి జరిగిన వ్రాత పరీక్షలు హాలును ఆర్డీఓ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 73 రేషన్ షాపులకు 132 మంది దరఖాస్తు చేసుకోగా 124 మంది పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. మన కొవ్వూరు డివిజన్లో గల ఫెయిర్ ప్రైస్ షాప్స్కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మనకి 73 ఫెయిర్ ప్రైస్ షాపులు ఖాళీలు ఉండగా మనం దరఖాస్తులు ఈ నెల 10వ తేదీ వరకు స్వీకరించాము. స్వీకరించిన తర్వాత మనకి 185 దరఖాస్తులు వచ్చాయి. ఈ వచ్చిన 185 దరఖాస్తులో అర్హత పొందిన దరఖాస్తులు 132. దాంట్లో 53 దరఖాస్తులను తిరస్కరించాము. వివిధ కారణాల వల్ల వాటిని తిరస్కరించడం జరిగింది. కరెక్ట్ రోస్టర్లో అప్లై చేయకపోవడము, లేదా విద్యార్హత లోపించడము. విద్యార్హత ఇంటర్మీడియట్, అట్ ద సేమ్ టైం వయో పరిమితి కూడా ఉన్నది. 40 ఏళ్ళు, 21 to 40 ఇయర్స్ వరకే వయో పరిమితి. సో 40 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా అప్లై చేస్తే వాళ్ళని కూడా తిరస్కరించడం జరిగింది. సో ఈ విధంగా ఒక 132 అర్హత పొందిన దరఖాస్తులకి హాల్ టికెట్లు జారీ చేశాము. అలాగే ఈరోజు మనము రాత పరీక్ష ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ రాత పరీక్షకి 132లో 8 మంది ఆబ్సెంట్ అయ్యారు, 126 మంది ప్రెజెంట్ అయ్యారు. ఈ 126 మందిని యొక్క పేపర్లు ఈరోజు కలెక్ట్ చేసి సీల్ చేసి కస్టడీలో పెట్టడం జరుగుతుంది. తర్వాత మనము వీటి యొక్క ఎప్పుడైతే కరెక్షన్ స్టార్ట్ 21st నుంచి పేపర్ కరెక్షన్ స్టార్ట్ చేస్తాము. ఈ రాత పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. పేపర్ 100 మార్కులకి కానీ వాళ్ళకి చాయిస్, వాళ్ళు ఏదైనా ప్రశ్నలు ఎంచుకోవచ్చు. 80 మార్కులకి మేము కరెక్ట్ చేస్తాం దాన్ని. అంతేకాకుండా 20 మార్కులకి వాళ్ళకి మౌఖిక పరీక్ష ఇంటర్వ్యూ ఉన్నది. సో 28వ తారీఖున మనం ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకున్నాము. 31వ తారీఖున రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం. సో ఇది ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ ఎగ్జామ్ చాలా శాంతియుతంగా జరుగుతోంది. ప్రశాంతంగా అందరూ వచ్చి హ్యాపీగా ఎగ్జామ్ రాసుకుంటున్నారు.
అన్ని మౌలిక సదుపాయాలు వాళ్ళకి కల్పించాము. సో ఈ 126 మంది కూడా చాలా చక్కగా ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు. ఇది 10:30 నుంచి 12 వరకు పరీక్ష జరుగుతుంది. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 378 కోట్ల 5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యం, మౌలిక సదుపాయాలు కల్పించటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నిధులతో బిల్డింగ్ పైకప్పు మరమ్మతులు, ఫ్లోరింగ్ మరమ్మతులు, త్రాగునీరు, మరుగుదొడ్లు, కరెంటు పనులు, తలుపులకు మరియు కిటికీలకు దోమల నివారణకు మెష్లు, బాలికల వసతి గృహాలకు ప్రహరీ గోడ నిర్మాణ పనులను మరియు తక్షణ అవసర మరమ్మతులు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని 2 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు 52,53,000 రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లులోని చాంబర్ భవనంలో జరిగిన శ్రీ కర్ణభక్త సమాజ సంక్షేమ కమిటీ సర్వేసభ్య సమావేశంలో పాల్గొని 2025 సంవత్సర క్యాలెండర్ డైరీని మంత్రి ఆవిష్కరించారు. సంతోషం, ఎందుకంటే ఈ యొక్క వేవర్స్ ఎవరైతే ఉన్నారో, చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో, వీరందరూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా పెంచుకోవటం. బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ. ఆ బీసీలో కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా 100కి 90 నుంచి 95% తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి వర్గాల్లో అగ్రగామి మన వేవర్స్ చేనేత వర్గాలు. మరి అందులో కూడా పర్టికులర్ గా కర్ణ భక్తులు కూడా మరి నాకు మంచి నాయకత్వం. నా పాలకుల్లో నియోజకవర్గంలో కూడా నేను కూడా ఆ రోజు 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా, 2019లో రెండవసారి ఎమ్మెల్యేగా, మొన్న 2024 మూడవసారి ఎమ్మెల్యేగా నా గెలుపులో కూడా చేనేత వర్గాలు, కర్ణ భక్తులు కూడా ప్రధానమైనటువంటి భూమిక. ఈ రుణం తీర్చుకునేటువంటి విధంగానే ఎప్పుడు కూడా నేను పనిచేస్తాననే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, జీవిత సత్యాలను పద్యాల రూపంలో అందించిన మహోన్నత వ్యక్తి యోగి వేమన అని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాములు పేర్కొన్నారు. బొమ్మూరు కలెక్టరేట్లో ఆదివారం యోగి వేమన జయంతి వేడుకలు సందర్భంగా యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ, వేమన ఎన్నో భోగభాగ్యాలు అనుభవించి అవి ఏవీ జీవిత సత్యాలు కాదని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పి శశాంక, కలెక్టరేట్ ఏఓ ఎండి అలీ, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే ఏమిటి జీవితంలో, నిజ జీవితం అంటే ఏమిటి, ఎన్నో అనుభవాలు గ్రహించి ఎన్నో పద్యాలు రాసిన మహానుభావుడు. కప్పు తేడా తెలుస్తూ ఉప్పు కప్పు అనే ఒక పద్యం రాయడము, అలాగే మనుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని రకరకాల పద్యాలు ఎంతో అనుభవంతో జీవితంలో ఏం అనుభవించాలో అన్నీ అనుభవించి లాస్ట్కు జీవితంలో ఏం లేదు అని ఒక నిర్ధారణ చేసి తన అనుభవాలు అంటే చిన్న స్థాయి దగ్గర నుంచి ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారని, కావున సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించడమైందని కొవ్వూరు పురపాలక సంఘ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కానీ దాని మీద పర్యవేక్షణ లేక ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని వినియోగిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల మనం ఈరోజు చూస్తున్న క్యాన్సర్లు అనే బారిన ప్రతి 5 మందిలో ఒకరికి క్యాన్సర్ అనే జబ్బుతో సతమతం అవుతున్న దానికి ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్ వినియోగం. కాబట్టి పౌరుల హెల్త్ దృష్ట్యా, ప్రజారోగ్యం దృష్ట్యా ప్లాస్టిక్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించడమైందని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కానీ పుర ప్రజలకు కానీ ప్లాస్టిక్ వినియోగం లేకుండా మీరు ఏదన్నా వ్యాపార సంస్థలకు వెళ్ళి సామాన్లు కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు కానీ, ఏదైనా వస్తువులు తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు కానీ మీ సొంత జూట్ బ్యాగులు కానీ, దానికి సంబంధించి ప్లాస్టిక్ కాకుండా అదర్ దెన్ ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని వాడుతూ
మీరు ఆ సామాన్లు తెచ్చుకోవాల్సిందిగా కోరడమైంది. ఇటువంటి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ను వాడకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కనుక చట్టపరమైన చర్యలు తీసుకొనబడిన వ్యాపారస్తులను హెచ్చరిస్తూ ప్రజలు కూడా మాకు సహకరించి ప్రజలకి గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు కాకుండా ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ సంబంధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైనా సరే ఏ విధమైన ప్లాస్టిక్ని కూడా మనం పూర్తిగా నిషేధించడం అయిందని మీ అందరికీ తెలిసిందే. ఇది ఈ రోజుది కాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి ఏదైతే మనకి పర్యావరణ పరిరక్షణకి ఉన్నదో దాన్ని మనం వాడుకోవాల్సిందిగా కోరుతూ అటు చెయ్యని వ్యాపారస్తులందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అపరాధ రుసుములు కూడా విధిస్తాం, షాపులను సీజ్ చేయడానికి కూడా ముందుకు పోతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కొవ్వూరు పురపాలక సంఘ ప్రజలకు, వ్యాపారస్తులకు నమస్కారాలు. కొవ్వూరు పట్టణంలో ఏదైతే సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులు ఉన్నాయో దాని ప్రకారము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించడం అయింది. ఇది గతంలో కూడా ఆల్రెడీ ఇంతకుముందు తీర్మానాలు కూడా గౌరవ కౌన్సిల్ వారు చేసి ఉన్నారు. కానీ దాని మీద పర్యవేక్షణ లేక ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని వినియోగిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల మనం ఈరోజు చూస్తున్న క్యాన్సర్లు అనే బారిన ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి 5 మందిలో ఒకరికి క్యాన్సర్ అనే జబ్బుతో సతమతం అవుతున్న దానికి ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్ వినియోగం. కాబట్టి పౌరుల హెల్త్ దృష్ట్యా, ప్రజారోగ్యం దృష్ట్యా ప్లాస్టిక్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించడమైందని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ప్లాస్టిక్ వినియోగం లేకుండా మీరు ఏదన్నా వ్యాపార సంస్థలకు వెళ్ళి సామాన్లు కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు కానీ, ఏదైనా వస్తువులు తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు కానీ మీ సొంత జూట్ బ్యాగులు కానీ దానికి సంబంధించి ప్లాస్టిక్ కాకుండా అదర్ దెన్ ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని వాడుతూ మీరు ఆ సామాన్లు తెచ్చుకోవాల్సిందిగా కోరడమైంది. ఇటువంటి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ను వాడకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కనుక చట్టపరమైన చర్యలు తీసుకొనబడిన వ్యాపారస్తులను హెచ్చరిస్తూ ప్రజలు కూడా మాకు సహకరించి ప్రజలకి గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు కాకుండా ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ సంబంధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైనా సరే ఏ విధమైన ప్లాస్టిక్ని కూడా మనం పూర్తిగా నిషేధించడం అయిందని మీ అందరికీ తెలిసిందే. ఇది ఈ రోజుది కాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి ఏదైతే మనకి పర్యావరణ పరిరక్షణకి ఉన్నదో దాన్ని మనం వాడుకోవాల్సిందిగా కోరుతూ అటు చెయ్యని వ్యాపారస్తులందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అపరాధ రుసుములు కూడా విధిస్తాం, షాపులను సీజ్ చేయడానికి కూడా ముందుకు పోతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కొవ్వూరు పురపాలక సంఘ ప్రజలకు, వ్యాపారస్తులకు నమస్కారాలు. కొవ్వూరు పట్టణంలో ఏదైతే సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులు ఉన్నాయో దాని ప్రకారము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కొవ్వూరు పరిసర ప్రాంత ప్రజలకు రైలు, బస్ ప్రయాణాలు భారంగానూ దూరంగానూ ఉన్నవి కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లో రైలు ఆగకపోవడం పట్ల ఖరీదైన రైలు సంక్రాంతి సంబరాల పేరిట పరిరక్షణ సమితి సభ్యులు నిరసన కార్యక్రమాన్ని చేశారు. రైలు హాల్ట్కు రద్దుకు తోడుగా బస్సులు కూడా పట్టణంలోకి రాకపోవడం వలన ప్రయాణ ఛార్జీలతో పాటుగా అనేక రకాలైన ఇబ్బందులు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. నిరసన కార్యక్రమంలో జగన్నాథరావు, గారపాటి రామ్మోహన్ రావు, విల్సన్ రాజ్, కృష్ణ, టీడీఎల్ ప్రసాద్, కేవి రమణ, రత్నసాయి, వల్లూరి రవి మరియు వైకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే 34 రైళ్లు కోవిడ్ ముందు ఇక్కడ ఆగినవో మన కొవ్వూరు రైల్వే స్టేషన్లో వాటన్నిటినీ కూడా ఆపాలనే సత్సంకల్పంతో గత సంవత్సరంగా ఈ పోరాటాన్ని జరుగుతుంది. మన కొవ్వూరు మన బాధ్యత అనే ఒక ట్యాగ్ లైన్ లో మన కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి, కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి మరి ఈ సమితి ఆధ్వర్యంలో మనము అనేకమైన కార్యక్రమాలు, ఒక 5,000 పోస్ట్ కార్డులు రైల్వే మంత్రి గారికి వేశాము. 3,000 సంతకాలతో మనం డిఆర్ఎం గారికి, అదేవిధంగా జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే వారికి సమర్పించాము. మన రాష్ట్ర మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారికి 500 మెయిల్ పంపించాము. అదేవిధంగా మన
ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు, మన ప్రక్కనే ఉన్న పోలవరం ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉన్నారో శ్రీ బాలరాజు గారు, గోపాలపురం ఎమ్మెల్యే గారు వెంకటరాజు గారు, నర్సాపూర్ ఎంపీ గారు మరియు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు, ఇలా అనేక మంది నాయకులను కలిసి అందరికీ వినతి పత్రాలు ఇచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ సందర్భంలో మరి రైల్వే శాఖ వారు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసినప్పుడు అత్యంత నిరాశగా మన కొవ్వూరు ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. మరి దాని నుండి మనము ఎట్టి పరిస్థితుల్లో మన కొవ్వూరు రైల్వే స్టేషన్ లో ఏవైతే 34 రైళ్లు ఉన్నాయో 34 రైళ్ల హాల్ట్ల పునరుద్ధరణ కోసం ఈ సమితి పనిచేస్తుందో అది సాధించే వరకు ఈ కార్యక్రమం ఉధృతం చేసే దిశగా ఈరోజు రైలు సంక్రాంతి రైలు సంక్రాంతి రైలు సంక్రాంతి రైలు సంక్రాంతి ఈ రైలు సంక్రాంతి నుండి రాబోయే సంవత్సరాలు ఏదైతే ఉందో అప్పటి వరకు అనేక కార్యక్రమాలను మనం రూపొందించాము. వాటన్నిటినీ కూడా రేపు జరగబోయే తరువాత మీటింగ్ లో అన్నింటినీ కూడా చర్చించి ఏ తేదీలో ఏం జరపాలి అనే కార్యక్రమాలను మనం ప్రకటిస్తాము. మరి ఈ సందర్భంగా మన సభ్యులందరూ కూడా ఈ రైలు సంక్రాంతి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఇక్కడ రైలు స్టేషన్ ముందు మన సంక్రాంతి జరుపుకుంటూ మన సంక్రాంతికి మనము ఇక్కడ ఎటువంటి ఫలితాలు ఎటువంటి మనం హాల్ట్లు కూడా లేని కారణంగా ఈ రైలు సంక్రాంతిని జరిపి రాబోయే రోజుల్లో హాల్ట్లన్నీ సాధించాలని సత్సంకల్పంతోనే ఈ రైలు సంక్రాంతి కార్యక్రమాన్ని ఈ రోజు మనం ఏర్పాటు చేశాము. సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు రైలు సంక్రాంతి శుభాకాంక్షలు లేదంటే దీన్ని బాధలో తెలియజేయదు. చక్కని పట్టణంగా అభివృద్ధి చెందుతున్న కొవ్వూరుకి ఈరోజు సౌకర్య రవాణా సౌకర్యాలు లేకపోవడం కొవ్వూరుకు పట్టిన శనిగా భావిస్తూ ఈ శని త్వరలోనే వదిలిపోవాలని సూర్యకాంతులు వెదజల్లాలని కొవ్వూరు పట్టణంలో కోరుకుంటూ ఈరోజు రైలు సంక్రాంతిని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ప్రజలందరికీ కూడా మీ అందరి మద్దతు మేము పొందగలగడం మా అదృష్టం. అలాగే మీరు కూడా కాస్త సమయం వెచ్చించి ఈ కార్యక్రమంలో ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా వ్యవస్థ నిర్వహించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పు వచ్చి మనకు కావాల్సినట్టుగా మన మాట ఆహారాన్ని కూడా పునరుద్ధరణ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. మన కొవ్వూరు సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మీ ద్వారా కూడా కలిసి ఉగాది గారికి మనం అనుకున్న రైళ్లు అన్ని కూడా కొవ్వూరులో ఆగాలని త్వరలో రాబోతున్న కృష్ణావతారానికి మన కొవ్వూరు ఒక మన రాష్ట్రంలో మంచి పట్టణంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చేసి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. శరీరాన్ని మనస్సును సమన్వయపరుస్తూ చేసే ప్రక్రియ యోగా అని ప్రముఖ యోగా మాస్టర్ అల్లూరి కృష్ణారావు పేర్కొన్నారు. కొవ్వూరు ఈ ప్లేస్ ఇచ్చిన మహానుభావులు ప్రభాకర్ శర్మ గారు మేము 10 years నుంచి ఏ రోజు కూడా మానకుండా ఇక్కడ వర్షం వచ్చినా ఏం వచ్చినా కానీ అసలు ఏ రోజు కూడా క్లాస్ డిస్టర్బ్ అవ్వదు. మేము కోవిడ్లో కూడా డైలీ పోలీసులు హెచ్చరించినా సరే మేము ఇక్కడ క్లాస్ జరుగుతూ ఉండేది అన్నట్టు. ఒక్కరోజు చెప్పారు పోలీసులు వచ్చి, మేము దాన్ని పట్టించుకోలేదు, వాళ్ళు కూడా తర్వాత రాలేదండి. ఇక్కడ క్లాస్ మాత్రం రెగ్యులర్గా జరుగుతుంది. మీరు కొవ్వూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడ అసలు డబ్బులు ఏం తీసుకోబాడు, ఫ్రీగా చెప్తాము. ఇది మన శరీరాన్ని మనసుని సమన్వయం చేస్తూ చేసేదే యోగా. ఇది అందరికీ తెలిసిందే. కొవ్వూరులో ఏంటంటే పర్టికులర్గా ఈ ప్లేస్లో డైలీ యోగా క్లాస్ జరుగుద్ది. ఒకవేళ నాకు ఎప్పుడైనా ఖాళీ లేకపోయినా సరే ఇంకా 5-6 తయారయ్యారు, వాళ్ళు కూడా చెప్తారనమాట. మీకు అంతా ఎవ్రీథింగ్ ఉచితం. ఇక్కడ నియమాలు ఏముండవు. మార్నింగ్ 4:30 స్టార్ట్ అవుతుందండి, 6:30 వరకు క్లాస్ ఉంటుంది. కొవ్వూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. దీనివల్ల ఏంటంటే మెయిన్గా మీకు 5 పార్ట్ల నుంచి చెప్పుకొస్తాను. ఏజ్ పెరిగే కొద్ది అల్జీమర్స్ వస్తుందండి, అది అల్జీమర్స్ రాదు. తర్వాత మెదడు బాగా పనిచేస్తుంది స్టూడెంట్స్కి కానీ. అది మెదడు అనేది అందరికీ పనిచేయాలి. మనం మెదడు పని చేస్తేనే మనం అన్ని పనులు చురుగ్గా చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ యోగా చేయడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తే అన్ని వర్గాల వారికి ఏ పనులు చేసుకున్నా సరే మీరు ఫ్రీగా పని చేసుకోగలుగుతారు.
తర్వాత కళ్ళు బాగా కనపడతాయి. నాకు ఇంతవరకు క్యాటరాక్ట్ రాలేదు, కళ్ళజోడు కూడా వాడే అవసరం పెద్దగా రాదనమాట, ఎప్పుడన్నా మరీ రీడింగ్ గ్లాస్ తప్పితే. పళ్ళు కూడా ఊడలేదు అసలు, నాకు 60 సంవత్సరాలు ఒక పన్ను కూడా ఊడలేదు ఇంతవరకు. పళ్ళు, కళ్ళు, తర్వాత ఎసిడిటీ పోతుంది, బీపీ పోద్ది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బీపీ, షుగర్ ట్యాబ్లెట్స్ మానిపించేస్తామండి, వేసుకునే పని ఉండదు. కథ రెగ్యులర్గా రావాలి, మేము చెప్పిన ఆహార నియమాలు అయ్యి ఫాలో అయ్యే వాళ్ళకి షుగర్ కూడా తగ్గిపోద్ది అనమాట అండి, బీపీ తగ్గిపోతుంది, మలబద్ధకం ఉండదు, కాళ్ళు చేతులు లాగడం కానీ, మోకాళ్ళ నొప్పులు, మొత్తం ఏ జబ్బు అయినా సరే మీకు పోద్ది. అది మెయిన్గా ప్రధానంగా ఏంటంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా సాధకులు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా తోడ్పడుతుందని, వారం రోజుల పాటు నిత్యం యోగ సాధన చేస్తే శరీరంలో మార్పు కనిపిస్తుందని తెలుపుతున్నారు. ఆరోగ్యంతో ఎన్నో ఆసుపత్రులు తిరిగినా నయం కాని సమస్యలు యోగాతో మటుమాయం అయ్యాయని వివరించారు. నిత్య జీవితంలో ఒత్తిడిని జయించడానికి యోగా దోహదపడుతుందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ప్రతిరోజు కొవ్వూరు శ్రీ వాడ్రేవు జోగయ్య వేద సంస్కృత కళాశాల ఆవరణలో ఉచితంగా యోగా క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మా యోగా సార్ చెప్పినట్టే సింపుల్గా ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు, ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ఈ యోగాకు వచ్చి యోగాలో పార్టిసిపేట్ చేసి సార్ చెప్పినట్టు 4:30కు వచ్చి 6:30 వరకు రెగ్యులర్గా రావాలను. వస్తే వారికే తెలుస్తుంది, ఎవరైతే వచ్చారో యోగా ఎవరైతే చేశారో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకే తెలిసిపోతుంది. 1 వీక్లో ఆ రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. కాబట్టి వచ్చి ఆ రిజల్ట్ చూసి ఈ ఆరోగ్యమే మహాభాగ్యము అంటే హాస్పిటల్కి వెళ్లకుండా ఉచితంగా యోగా నేర్పబడి సార్ చెప్పారు. అది ఉచితంగా నేర్చుకుని ఈ యోగాలో అందరితోటి ఒక ఫ్యామిలీగా మంచి ఆరోగ్యకరమైన కుటుంబంగా తీర్చిదిద్దుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ యోగాకు వచ్చి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ సార్ చెప్పినటువంటి యోగాకి వచ్చి ఆరోగ్యంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నాకు ఆరోగ్యం సరిగా ఉండేది కదండి, అంటే మా ఫాదరు లోన్ అయ్యానండి. ఒకరోజు 5 హాస్పిటల్స్కి వెళ్ళానండి. నాకేదో అయిపోద్ది, ఇది ఏదో ఒక విధమైన ఇదండి. అటువంటప్పుడు మా కొవ్వూరు సంస్కృత పాఠశాలలో అల్లూరి కృష్ణారావు గారు ఆయన ఉద్యోగం చేస్తూ చాలామందికి యోగా నేర్పడం ఇవి జరుగుతున్నాయండి. మా మిసెస్ వాళ్ళ ఫ్రెండ్ ఇలాగా సంస్కృత పాఠశాలలో యోగా నేర్పుతున్నారు కృష్ణారావు గారు గురువు గారు అని చెప్పేసి అనటంతో నేను మా మిసెస్ ఇక్కడికి రావడం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 నెలలకే నాలో చాలా ఇది వచ్చిందండి. ట్యాబ్లెట్లు కూడా చాలా తగ్గించేసానండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు ఆ డిప్రెషన్ పోయింది. యాంగ్జైటీ అటండి, ఇంగ్లీష్ అది నాకు రాదు. డాక్టర్ గారు చెప్పడం అది మందులు అవి ఎక్కువగా వాడేవాడిని. గురువుగారి పుణ్యం అంటూ వేళ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. యాంగ్జైటీ కానీ ఇంకోటి కానీ టెన్షన్ కానీ అలాంటివి ఏమీ లేవండి. నాకు చాలా ఆరోగ్యం ఉంది. అంచేత ప్రతి ఒక్కళ్ళు ఈ యోగాకు వచ్చి ఇక్కడ ఉచితంగానే నేర్పుతున్నారండి గురువు గారు, డబ్బులు అవి ఏమి తీసుకోరు. వచ్చి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కొవ్వూరు ప్రజలను కోరుకుంటున్నానండి. నమస్తే అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. అది చిన్నప్పుడు చదువుకుంటుంటే మాకు ఏంటి ఆరోగ్యం ఏంటి, దానివల్ల మనకి భాగ్యం ఏంటి అని అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏంటి, దానివల్ల మనకి ఉపయోగాలు ఏంటి, మనం సంపాదించకపోయినా సంపాదించింది లేకపోతే ఉన్నది ఖర్చు పెట్టకుండా ఉండేటట్టుగా తీర్చిదిద్దుకోవడానికి మనల్ని మనం, ఇది యోగా ఒక ముఖ్య భూమిక అయిపోయింది మన లైఫ్లో. సో ఇది యోగాని మనం రెగ్యులర్ యాక్టివిటీస్లో మనం ఒక పార్ట్ చేసుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మనం తూచా తప్పకుండా పాటించినట్టు అవుతుందని నా అభిప్రాయం. నాకు వృత్తిరీత్యా కొంచెం ప్రెషర్స్, టెన్షన్స్ అవి ఎక్కువ ఉంటాయి. బట్ ఈ యోగాకి రావడం వలన దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ప్రెషర్స్ అయితే ఏమీ తగ్గవు, బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అనేది మాత్రం చాలా బాగా అర్థం అవుతుంది. సో అది కొంచెం ఎఫెక్ట్ అయితే కనబడుతుంది 100%. సో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చైతన్య అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ యోగా ఎలా జరుగుతుందంటే దానికండి మా సార్ గారు మాత్రం కృతజ్ఞతలు చెప్పాలండి, కృష్ణారావు గారికి. ఎందుకంటే ఆయన అంటే పూనుకోపోతే అసలు ఇక్కడ ఈ యోగా అనేది నడిచేది కాదండి. సో ఆయన ముందు ఇనిషియేషన్ తీసుకొని 10 years నుంచి నిర్విరామంగా దీన్ని నడిపిస్తున్నారండి. నేను కూడా ఒక 6 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను యోగాని. సో ఈ యోగా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి.
ఇప్పుడు మనకి బీపీ షుగర్ అనేవి మన డిజార్డర్ అండి, అవి వ్యాధులు కాదు. మన ఆహార అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల మధ్యలో యాడ్ అయిన అవన్నీ రోగాలండి అవి. సో మనం ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ మార్చుకొని దాంతోపాటు ఎక్సర్సైజ్లు యోగా చేయడం వల్ల ఆ డిజార్డర్ని మళ్ళీ ఆర్డర్లో పెట్టుకోవచ్చండి. సో అందుకని మనకి ఇక్కడ ఎవరైనా సరే వచ్చిన తర్వాత బీపీ షుగరు అవి నార్మల్గా అవుతున్నాయి అంటే అది మధ్యలో వచ్చిన వ్యాధి కాబట్టి డిజార్డర్ అది. ఆ డిజార్డర్ని మళ్ళీ యోగా చేయడం వల్ల ఆర్డర్లో తెస్తున్నామండి. తేవడం వల్ల మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల చాలా హెల్తీగా హ్యాపీగా లివ్ చేయొచ్చండి. సో దాంతోపాటు యోగా చేయడం వల్ల బాడీ అండి చాలా తేలిగ్గా దూదిలాగా తేలుతున్నట్టు ఉంటుందండి. డైలీ మేము వస్తూ ఉంటాం కదా, సో మార్నింగ్ ఒక 1 hour 2 hours కష్టపడితే ఆ ఫీలింగ్ ఆ డే అంతా మనకి నిలుస్తుందండి. ఎందుకు మన పనులు చేయడం వల్ల వాటి వల్ల కూడా చాలా హ్యాపీగా చాలా ఫ్రీగా బాడీ ఉంటుందండి. దాంతోపాటు చాలామంది ఇక్కడ నా 4:35కి వచ్చేస్తే మాకు నిద్ర సరిపోదు అనుకుంటారండి. యాక్చువల్గా ఈ యోగా చేయడం వల్ల ఏమవుద్ది అంటే ఆ నిద్రని మనం 4 గంటల నిద్రపోయినా సరే అది ఈక్వల్ టు 8 hours నిద్రకి ఈక్వల్ అవుద్దండి. బికాస్ ఆఫ్ యోగా వల్ల, ఎక్సర్సైజ్ వల్ల, మెడిటేషన్ వల్ల, వీటన్నిటి వల్ల కానీ మనకి నిద్ర కూడా డిస్టర్బ్ అవ్వదండి. మనకు సరిపోదు అనుకుంటారు కానీ ఇంటర్నల్గా అయితే మైండ్ అడ్జస్ట్ చేసుకుంటుంది నిద్ర కూడా. మనం 4 hours నిద్రపోయినా సరే యోగా చేసి ఆ నిద్ర అనేది 8 గంటలకు ఈక్వల్గా ఉంటుందండి. సో అటువంటి డౌట్లు ఎవరు పెట్టుకోకుండా 5 కల్లా 4:30 కల్లా ఇక్కడికి వచ్చేస్తే ఒక 2 hours మీరు కష్టపడితే లైఫ్ లాంగ్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వయసు ప్రభావం వల్ల వచ్చే రోగాల నివారణకు యోగా దోహదపడుతుందని వివరించారు. ఆహార నియమాలు పాటిస్తే షుగర్ వంటి రోగాలు దూరం అవుతాయన్నారు. ప్రతినిత్యం క్రమం తప్పకుండా యోగాను చేస్తూ ఉంటే మానసిక ప్రశాంతత కలుగుతుందని యోగా మాస్టర్ అల్లూరి కృష్ణారావు తెలియజేశారు. హెల్త్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం యోగా వల్ల. రోజంతా ఎనర్జీగా ఉంటుంది యోగాకి రావడం వల్ల. ఏ రోజు రాకపోతే ఆ రోజు డల్గా ఉంటుంది, ఆ రోజు అసలు ఏ పని మీద ఉండదో, అన్హెల్తీగా ఉంటుంది. నాకు చేతులు కాళ్ళు తిమ్మిర్లు అయ్యి వచ్చాక మెడిసిన్ అక్కర్లేకుండా తిమ్మిర్లు అయ్యి కూడా తగ్గిపోయినాయి. బాగుంటుంది, ఏ రోజుకి ఆ రోజు హెల్తీగా ఉంటున్నాం, బాగుంటుంది, చాలా ఎనర్జీగా ఉంటుంది. వచ్చిన దానికి రాని దానికి చాలా తేడా ఉంటుంది. ప్రయోజనాలు అండి, రెగ్యులర్గా యోగా రావడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. రాకపోవడం వల్ల చాలా అనీజీగా ఉంటుంది. వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా ఉంటుంది. బద్ధకం అది ఏమి ఉండదు. బాడీ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఏ పనున్నా చేసుకోగలం. ఇంటికి వెళ్ళక కూడా మనకి బద్ధకం అది ఉండదండి. పొద్దునుంచి సాయంత్రం వరకు ఎంత పని చేసినా అలసట ఉండదు యోగాకి రావడం వల్ల. నమస్తే అండి, నేను 6 days నుంచి వస్తున్నానండి. ఫ్రీగా బాగుందండి యోగా. ఇంటికాడ కూడా హ్యాపీగా ఉంటుందండి. ఒళ్ళది తేలిగ్గా ఉన్నట్టు ఉంటుందండి. మాదిరి యోగా చేయడం వల్ల చాలా చాలా హెల్తీ అండ్ ప్రశాంతంగా ఉంటుంది. ముందు మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ప్రాణాయామాలు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. సైనటిస్ అన్నీ చాలా బాగా క్యూర్ అవుతాయి. నాకైతే ఏ మెడిసిన్ లేకుండా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినాయి. చాలా బాగుంది యోగాకి రావడం వల్ల. నాకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ యోగాకి రావడం వల్ల చాలా క్లియర్ అయినాయి. మెడిసిన్ లేకుండా నేను చాలా హెల్తీగా ఉన్నాను. ఇప్పుడు ఎలాంటి మెడిసిన్ నేనైతే వాడట్లేదు. చాలా బాగుంది నాకు యోగా వల్ల. అంతకుముందు చాలా 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 ట్రీట్మెంట్ తీసుకున్నాను. నేను ఎండోస్కోప్ వరకు వెళ్ళాను, అన్నీ చేయించుకున్నాను. అసలు చాలా అంటే బాడీ పెయిన్స్, ఈ ఫింగర్స్ అన్నీ నాకు పెయిన్గా ఉండేవి. అంతా ఇప్పుడు క్లియర్ అవి చాలా బాగున్నాను నేను. చాలా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్